పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. లడ్డు విషయంలో విరామం, విచారణకు బ్రేక్ పడినట్లేనని. లడ్డు వివాదంపై సీటు విచారణకు బ్రేక్. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు నియమించిన సీటు విచారణ ఈ నెల 12వ తేదీ ఆ తర్వాతనే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించడంతో వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు ఈ నెల 3వ తేదీన స్పష్టమైన తీర్పు తెలిపింది. సిబిఐ నుంచి 2, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారితో సీట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సిబిఐలో ఆ 2 అధికారులు ఎవరుంటారన్నది సిబిఐ డైరెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరు ఉంటారనేది డీజీపీ నిర్ణయించనున్నారు. అయితే తిరుమలలో ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. లక్షలాది మంది భక్తులు తిరుమలకు నిత్యం చేరుకుంటారు. ఇసుక వేస్తే రాలనంత రద్దీ ఉంటుంది. ఆర్జిత సేవలతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సీట్ విచారణ అప్పట్లో సాధ్యం కాదన్నది అధికారుల నుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోతో పాటు ఇతర అధికారులు బిజీగా ఉంటారు. రికార్డులను పరిశీలించేందుకు కూడా వీలుండే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో పాటు లడ్డును తయారు చేసే పోటును కూడా సీట్ పరిశీలించాల్సి ఉంది. ఇవన్నీ జరగాలంటే ఇంతటి రద్దీతో అది సాధ్యం కాదన్నది అధికారుల అంచనా. బ్రహ్మోత్సవాల సమయంలో వెళ్లి అక్కడ వెయిట్ చేసే కంటే తిరుమలకు ఆ తర్వాత వెళ్లడమే మంచిదన్న అభిప్రాయంతో అధికారులు ఉన్నట్లు తెలిసింది. దీంతో పాటు సుప్రీంకోర్టు ఈ విచారణకు ఎలాంటి గడువు కూడా విధించకపోవడంతో కొంత ఆలస్యమైన కులంకుషంగా విచారణ చేపట్టిన తర్వాతే తిరుమలకు వెళ్లడం మేలన్న ఒపీనియన్ ఉంది. తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఈ నెల 12వ తేదీ వరకు జరగనున్నాయి. దీంతో 12 తర్వాత మాత్రమే సుప్రీంకోర్టు నియమించిన సీటు విచారణ చేపట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు విచారణకు బ్రేక్ పడినట్లనే అనుకోవాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.